సిండరెల్లా స్కల్స్ అంటే శాపం, మామూలు శాపం కూడా కాదు. పేరులోనే చెప్పాడు కదా, సిండరెల్లా కలిసేసిందంట. మూవీ స్టార్ట్ అవగానే ఈవిని చూపిస్తారు. ఈవిడిని ఎవరో షెడ్ లో కట్టేసి ఇంకా మొహం చూస్తే అర్థం అవుతుంది కదా ఈ మొహం ఇలా అవ్వడానికి రీజన్ ఈవిడ హస్బెండ్. ఈవిడ బతిమలాడుతూ ఉంటది, బాబు నీకు దండం పెడతా తెలివిలోగా మైకంలోంచి బయటకు వచ్చి నేను ఎవరో గుర్తు తెచ్చుకోవద్దులే, నువ్వెవరో గుర్తు తెచ్చుకో అని బతిమలాడుతూ ఉంటది. ఏమైంది ఈడు తాగేసి వచ్చాడంటే లేదు, ఇడికి మందు అలవాటు లేదు. చుట్టూ చూస్తే అన్ని శవాలే ఉంటాయి. ఇలా పిల్లలే అంట. ఇలా పిల్లల్ని ఈడే ఇంకెవడున్నాడు ఈడే చంపేసి ఉంటాడు. ఈవిడ చెప్తూ ఉంటది నేను కాకుండా ఇంకెవరో నిన్ను కంట్రోల్ చేస్తున్నారు, ఇది నువ్వు కాదు, ఒక్కసారి ఆలోచించని బతిమలాడుతుంది. అయితే అప్పుడే ఓ పుస్తకం వచ్చి ఇలా ముందు పడిద్ది. అది చూసి ఇంకా భయపడిపోయి ఈవిడ అదిగో ఏదో పుస్తకం యాడ్ నుంచో తెచ్చి సచ్చావు, అది ఓపెన్ చేసినప్పటి నుంచి ఇవన్నీ అవుతాయి, దాన్ని ఎత్తకపోయి పొగొట్టంలో పడేగా అని అదుస్తుంటే వీడు అస్సలు వినకుండా ఆ పుస్తకాన్ని ఓపెన్ చేస్తాడు. ఇలా వైఫ్ ఏమో ఏ బేస్మో వాడో చెయ్యొద్దు వద్దు అని ఎంత చెప్పినా వినడు. అది ఓపెన్ చేసినప్పటి నుంచి ఇంకా అందులో ఏవేవో బొమ్మలు ప్రత్యక్షం అవుతూ ఉంటాయి. ఆ తర్వాత నుంచి ఇటు చుట్టుపక్కల వీళ్ళు ఎవరో సైతాను బిడ్డలంట వీళ్ళు ప్రత్యక్షం అవుతారు. ఈ సైతాను బిడ్డలందరూ వీడిని రెచ్చగొడతా ఉంటారు. లేపడేసే నీ పిల్లాన్ని, అసలు నువ్వు లేపేస్తావా నన్ను లేపేమంటావా అని చెప్పి ఉసుగొలుపుతూ ఉంటారు. అప్పుడే వీళ్ళ వైఫ్ మొహం చూస్తే కళ్ళు నల్లగా అయిపోయి ఈవిడ లోపలికి డెవిల్ వెళ్ళిపోద్ది. అంటే ఒరిజినల్ సైతాన్ వెళ్ళిపోద్ది. సైతాన్ అంటే నాట్ మేల్ సైతాన్, ఫీమేల్ సైతాన్ పోయిద్ది. ఫీమేల్ సైతాన్ వచ్చి వీడిని పచ్చి బూతులు తిడతా ఉంటది. ఈడ ఆ బూతులు వెళ్ళాక ఈవిడ పేక్ కోసేస్తాడు, ఆవిడ చచ్చిపోయింది. కట్ చేస్తే ఇప్పుడు దాకా వచ్చిన సైతాన్ పిల్లలు ఆ మెయిన్ సైతాన్ అందరూ టీ దాకా వస్తాను బయటికి వెళ్ళిపోతారు. ఇప్పుడు ఈడు మెలుగులోకి వస్తాడు. చూస్తే వైఫ్ పిల్లలు అందరిని లేపేసాడు. అలా అడవిలో కూర్చొని వాళ్ళని చూసి ఏడుస్తూ ఉంటే సడన్ గా ఫీమేల్ సైతాన్ వచ్చేసిద్ది. అడవిలో టీ ఆడ దొరికిద్ది. ఇప్పుడు ఆ సైతాన్ వీడు తల పట్టుకొని ఏంటా నేను పోయాను అనుకుంటున్నావా, నేను ఇంకా బతికే ఉన్నాను కదా అని అంటది. అయితే చిన్నప్పటి నుంచి ఎత్తుకొని పెంచినట్టు అంత క్లోజ్ గా ఎందుకు మాట్లాడుతుంది అంటే ఇక్కడ మ్యాటర్ ఉంది. అదేంటంటే ఇందాక పుస్తకం చూసాం కదా, ఆ పుస్తకం ఎవరికైనా చిక్కితే ఈ దెయ్యాల మందంతా సైతాను వాళ్ళ పిల్లలు తిరుగుతున్నారు కదా, వీళ్ళు వచ్చి ఆ పుస్తకం ఎవరికి దొరికిందో వాళ్ళతో డీల్ చేసుకుంటారు. అంటే చేసుకోవచ్చు. అదేంటంటే వీళ్ళు ఆ పుస్తకం దొరికినోడికి 3 కోరికలు కోరుకునే అవకాశం ఇస్తారు. ఏదడినా ఇస్తారు ఈ దెయ్యాలు. ప్రపంచంలో ఏది కావాలంటే అది ఇస్తారు, ఏం చేయమన్నా చేస్తారు. అయితే వరాలు ఇచ్చి మెదలకుండా వెళ్ళిపోవడానికి వీళ్ళేం దేవుళ్ళు కాదు కదా, వీళ్ళు కోరికలు అడుగుతారు కదా, అవన్నీ తీర్చేశాక ఈ దెయ్యాలు కూడా ఓ కోరిక కోరుకుంటాయి. కానీ ఈ విషయం టర్మ్స్ అండ్ కండిషన్స్ లో లాస్ట్ లో చిన్న లైన్ చిన్న అక్షరాలతోనే ఉంటది. అందుకే ఈ విషయం ఆ కోరుకునే వాళ్ళకి తెలియదు. అంటే వీళ్ళు కోరుకున్న కోరికలు తీర్చేశాక వీళ్ళు ప్రశాంతం కూర్చున్నప్పుడు అప్పుడు ఈ దెయ్యాల మంద పోయి వాళ్ళు టర్మ్స్ అండ్ కండిషన్స్ లో లాస్ట్ పాయింట్ చెప్తారు. అదేంటి, ఇలా కోరికలు తీర్చాక ఎవడైతే కోరుకున్నాడో వాడు ఈ దెయ్యాల బ్యాచ్ లో కలిసిపోవాలంట. ఎలక నోట్లో పడ్డ టమాటా పండులాగా వీళ్ళ మొహం అంతా నుజ్జు అయిపోయింది కదా, సేమ్ ఇలాగే ఆ దెయ్యాల ఫేస్ లాగే ఈడు చేంజ్ చేసుకుని ఇంకా వీళ్ళతో పాటు తిరుగుతా ఉండాలి. అది వీళ్ళ కండిషన్ లాస్ట్ లోనే చెప్తారు. ఒకవేళ ఈ 3 కోరికలు అయిపోయాక ఎలకల బ్యాచ్ లో జాయిన్ అవడానికి వీళ్ళు ఒప్పుకోలేదనుకోండి, అప్పుడు వీళ్ళు శాపం ఇస్తారు. ఆ శాపంలో ఏమైంది, వీళ్ళు వాళ్ళ ఫ్యామిలీలు అందరినీ చంపేస్తారు. అందుకే వీడి ఫ్యామిలీ అందరినీ వీడు చంపేశాడు. సో వీడు కావాల్సినవన్నీ దెయ్యాల దగ్గర నుంచి 3 కోరికలు కోరుకొని దిట్టంగా లాక్కున్నాడు. తర్వాత వీళ్ళు వచ్చి మా బ్యాచ్ లో కలుద్దు పాదా, ఇంకా మనం ఊరికి పోదాం పదా అంటే ఈడేమో యాడికి పోయేది, ఏదో గోవాకి టూర్ ప్లాన్ వేసినట్టు ఎగేసుకుంటూ వచ్చాక నేను రాని పోండి అన్నాడు. దాంతో ఇలా ఒళ్ళు మండి ఇదంతా చేసి లాస్ట్ కి కూడా లేపేస్తాం అనుకోండి. కట్ చేస్తే ఇప్పుడు సిండరెల్లా దగ్గరికి వస్తాం. కనిపిస్తుంది అక్కయ్య మన సినిమా మెయిన్ క్యారెక్టర్. తన్నుతున్నావిడా తన్నించుకుంటున్నావిడా అంటే తన్నించుకుంటున్నావిడా. ఇలా మమ్మీ తంతూ ఉంది. ఓ మమ్మీ కాదు పిన్ని. అక్కయ్య వాళ్ళ మమ్మీ చనిపోయిన తర్వాత ఈ పిన్ని వచ్చింది. పిన్ని వచ్చి రాగానే ఈ అక్కయ్యని వంట మనిషి చేసేసింది. అక్కయ్య వాళ్ళ నాన్నని నువ్వు సంపాదించి సరిపోలేదు నాకు ఇంకా కావాలని చెప్పి సో సంపాదించని ఇంట్లో నుంచి బయటకు తోలేసింది. ప్రజెంట్ చిన్నప్పటి నుంచి రాణిలా బతికిన ఇంట్లో పని మనిషిలా బతకాల్సి వస్తుంది. అక్కయ్య రోజు తన జీవితంలో జరుగుతున్నవన్నీ ఓ పుస్తకంలో రాసుకుంటూ ఉంటది. సాయంత్రం ఈవిడికి 2 అక్క చెల్లెలు కూడా ఉన్నారు. అంటే ఒరిజినల్ కాదు పిన్ని కూతురు అనమాట. వీళ్ళిద్దరు కూడా సేమ్ అమ్మ బాటలోనే నడుస్తున్నది. 24 గంటలు ఈవిడిని ఏడిపించడం తిట్టడం ఇదే పని వీళ్ళకి. పొద్దునంతా పిన్ని చేతిలో తన్నించుకుంటుంది. సాయంత్రం ఫుడ్ పెట్టడానికి వచ్చేస్తుంది. ఇలా పెడుతూ ఉంటే దమ్మని ఏదో సౌండ్ వచ్చింది బయట. యాడో భూకంపం వచ్చిన పరిగెత్తుకుంటూ వచ్చి చూస్తే వీళ్ళ పని మనిషి ఇంట్లో పని ఆవిడ కింద పడింది. చూస్తే పాపం స్లిప్ అయి కాలు కొట్టుకుంది. వెంటనే బయటికి తీసుకెళ్లి అక్కయ్య జండు బొమ్మ రాస్తూ ఉంటది కాలుకి. అలా రాస్తూ ఉన్నప్పుడు ఈ మెయిడ్ అక్కయ్యతో చెప్పిద్ది, సిండరెల్లా పాప బిల్డింగ్ చాలా పొడవైంది మీది, మీ కిటికీలు కూడా పెద్దగా ఉంటాయి. అక్కడి నుంచి నీ పిన్ని వాళ్ళిద్దరు కూతుర్ని తోసేసావనుకో ఇంటి ఓనర్ ఎలాగో నువ్వే. మనమేమో రాజుల కాలంలో ఉన్నాము. తొక్క వాళ్ళు ముగ్గురు పోతే అడిగేవాడే ఉన్నాడు. ఆధార్ కార్డ్ సిస్టమ్ కూడా మన దగ్గర లేదు, ఎవడూ పట్టించుకోడు. మరి ఎంత మెయిన్ క్యారెక్టర్ అయితే మాత్రం ఇంత మంచి దానిలో ఉండటం అవసరమా అమ్మా అని అడిగితే సిండరెల్లా పాప ఏమో ఎంతైనా నా పిన్ని ఇంకా అక్క చెల్లెలే కదండి, మా నాన్న ఊరికి పోయాడు వచ్చేదాగానే అంతా మారిపోయిద్దండి అని చెప్పింది. ఆడికి అన్ని తెలివితేటలుంటే ఆ తోడే లాంటికి ఎట్ట దొరుకుతాడు అసలు. అదే ఆ తోడేలు పిన్నికి. సరేలేండి వీళ్ళు కబుర్లు చెప్పుకుంటూ ఉంటే మెయిడ్ ఉంది కదా వీళ్ళ కొడుకు బన్ను తీసుకొస్తే ముగ్గురు తింటారు. అది వంటగదిలో నుంచి కొట్టేశాడంట. నెక్స్ట్ రోజు చూస్తే వీళ్ళ పెద్ద బంగ్లా దగ్గరికి రాజుల కుటుంబీకులు వస్తారు. అంటే ఆ రాజ్యం యొక్క కింగ్ క్వీన్ ఇద్దరు వాళ్ళ కొడుకుని వేసుకొని వస్తారు. పెళ్లి చూపులండి. తోడే లాంటి 2 కూతురు కదా అక్కా చెల్లి. ఇప్పుడు ఆ ప్రిన్స్ గడు వచ్చి అక్కా చెల్లి ఇద్దరిని చూస్తారు. ఇద్దరు ఎవరు నచ్చితే వాళ్ళని పెళ్లి చేసుకుని పోతాడు. వచ్చి హాల్లో కూర్చున్నారు. ఏం నైట్ డ్రెస్ చేసుకుని వచ్చారు వీళ్ళిద్దరు. ఓ డీటెయిల్ గా చెక్ చేయాలేమో ప్రిన్స్ గదీడు. సర్లే నీడు కూడా డీటెయిల్ గా చూస్తాడు నైట్ డ్రెస్. ఈ ప్రిన్స్ గాని చూస్తామంటే వీడు పెద్దగా ఇంట్రెస్ట్ ఏమో రావట్లేదంట వీళ్ళ మీద. నాకు టాయిలెట్ వస్తుంది అర్జెంట్ అని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు.
ఇలా ఎత్తుకుంటూ పోయి డైరెక్ట్ గా సిండరెల్లా దగ్గరికి వెళ్ళిపోతాడు. సిండరెల్లా పాపం చూడగానే వీడు ఫస్ట్ సైట్ లోనే లవ్ ఎట్ ఫస్ట్ సైట్. సిండరెల్లా చెయ్యి పట్టుకుని ఫిట్స్ వచ్చిన వాళ్ళ బిహేవ్ చేస్తాడు వీడు. అలా నెమ్మదిగా అక్కడి నుంచి తప్పించేసుకుని ఇద్దరు గార్డెన్ లోకి వచ్చేస్తారు. కొంపదీసి వీళ్ళిద్దరేమో ఫస్ట్ నుంచి లవర్స్ ఏమో అనుకోవద్దు. ఇటు ఫస్ట్ టైం సిండరెల్లాని ఇప్పుడే చూడటం, పొదల్లోకి ఈ అమ్మాయిని తీసుకొచ్చి నీ అందానికి నేను ముగ్ధుడైపోయాను, నువ్వు అసలు అందంలోనే అందగత్తెవి అని ఏదో వాగుతూ ఉంటాడు. పైనుంచి ఆ పెద్దదాయి చూసేసిద్ది. అక్క చూసేస్తది. వీడిని చూస్తేనే అసలు అమ్మాయి చెయ్యి పట్టుకుని పులిహోర కలిపేస్తా ఉంటాడు. మామూలుగా కలపడు. అంటే ఇప్పుడు ఇలా అన్నానని మళ్ళీ హర్ట్ అవ్వద్దు. సిండరెల్లా కంటే నిజానికి చూస్తే వాళ్ళ అక్క చెల్లి వాళ్ళే కొంచెం బాగున్నట్టున్నారండి. నాకైతే వీడెందుకు ఇంతలా సొంగ కాల్చుకుంటూ ఏడ తిరుగుతున్నాడంటే ఇప్పుడు తెలియదులేండి. వీడిది కూడా ఇంకో పని ఉంది, తర్వాత తెలుస్తుంది. వీడైతే ఇప్పుడు ఈ అమ్మాయితో నువ్వు అందానికే అందగత్తెవు కాబట్టి నేను ఈ ప్రేమలో పడిపోయాను. కొన్ని రోజుల తర్వాత మా ఇంట్లో పెద్ద పార్టీ ఉంది, డాన్స్ పార్టీ, నువ్వు ఆ డాన్స్ పార్టీకి రావాలని హాల్లోకి వెళ్ళిపోతాడు. సిండరెల్లా పాప అయితే ఆనందంలో మునిగి తేలిపోద్ది. నాకు మంచి రోజులు వచ్చేసినట్టున్నాయి, నా కలల రాకుమారుడు, నా జీవితాన్ని మార్చేవాడు వచ్చేసాడని చెప్పి ఎగురుతా ఉంటది. మరి అంత లావును కలిపాడండి వాడు పులిహోర. అసలు ఎన్ని నేర్చుకోవాలో వాడి దగ్గర నుంచి. ఆ తర్వాత తన మనసులో ఉన్న బాధని, రాజకుమారుడు మీద ఫీలింగ్స్ ని, మొత్తం అంతా ప్రేమని ఆ డైరీలో పుస్తకంలో రాస్తా ఉంటది కదా. 2 నిమిషాలు టాయిలెట్ లో 1 నిమిషం ములకంప దగ్గర మాట్లాడుకున్నది అంతే. సర్లేండి ఏం చేసిద్ది కానీ అలా తన ఫీలింగ్స్ ని పుస్తకంలో రాసుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత ఈ అక్క చెల్లి అక్క ఉంది కదా, ఇది వాళ్ళ నక్క మమ్మీ దగ్గరికి పోయి ఆ ప్రిన్స్ గాడు ఉన్నాడే వాడు సిండరెల్లాని ఇష్టపడ్డాడు అని చెప్పేసిద్ది. ఆ విషయం చెప్పగానే ఈ నక్క ఇక్కడికి వచ్చి సిండరెల్లాని పెళ్ళుని కొట్టిద్ది. దాని తర్వాత సిండరెల్లాకు ఉన్న ఏకైక ఫ్రెండ్ ఈ మెయిడే కదా, ఈ మెయిడ్కి బుద్ధి చెప్దామని తీసుకొని పోయిద్ది. బుద్ధి చెప్పడం అంటే మీ ఉద్దేశంలో ఏమనుకున్నారు మీరు? అంటే మీ ఉద్దేశంలో ఆలోచించొద్దు, అంతకు మించి అమెరికా ఉద్దేశంలో ఆలోచించండి. అసలు ఊహించలేదుగా. మెయిడ్ని ముందు కూర్చోబెట్టి నక్క మాట్లాడుతూ ఉంటది. ఏంటండి మీరు చేసిన పనులు? ఎందుకు సిండరెల్లాతో ఎక్కువ మాట్లాడుతూ తనలో లేనిపోని ఆశల్ని రేకెత్తిస్తూ ఉన్నారు? తప్పు కదా అని చెప్తూ ఉంటే వీళ్ళ కూతురు ఇద్దరు అలా పోయి ఆవిడని పట్టుకొని డైనింగ్ టేబుల్ కేసి దడేళ్ళు కుదుతారు. దాని తర్వాత ఆవిడని అదే డైనింగ్ టేబుల్ కేసి కట్టేసి తిరుగులా సినిమాలో ముళ్ళ కొరడా ఉంటది, ముసల్దా ఇది ఇచ్చి దీంతో కొట్టండి అంటది కదా, అదే కొరడా అదే ముసల్దాయి. అసలు మామూలు కొట్టదు, పిచ్చి కొడుతూనే ఉంటది. ఆవిడేమో అరుస్తూ కాపాడండి అని గోల్ చేస్తుంటది. ఇంకో పక్క చూస్తే ఇలా సైకో కూతురు ఇద్దరు ఈ సైకో నక్కదాయి తెగ ఆనందిస్తూ ఉంటారు. అది కాదు ఇలా ఆస్తి కావాలి, ఆస్తి అంతా ఉంది. దాంతో ఓకే మామూలు మనుషుల్లా ఉండి కూడా ఎంజాయ్ చేయొచ్చు కదా. సిండరెల్లా ఏమైనా చేసే రకం అంటే అంత బొవ్వ పెట్టి మూల కూర్చోబెడితే ప్రశాంతం కూర్చుంటది. మళ్ళా సర్లేండి ఈవిడేమో అరుస్తూ ఉంటది కాపాడమని చెప్పి, కానీ కాపాడడానికి ఇక్కడ ఎవ్వరు లేదు. సిండరెల్లా కూడా ఇక్కడ లేదు. ఉంటే మాత్రం ఏం చేస్తారు, ఆవిడ కూడా ఇంకో బల్లేసి ఇంకో కొరడా తెచ్చి ఉండేవాళ్ళు. సర్లేండి కొరడా దెబ్బలు కొట్టి ఆగిపోతాం అనుకుంటున్నారా? లేదు, పక్కనే ఒక ఇనప హుక్కు ఉంటది. ఆ ఇనప హుక్కు తీసుకొని వద్దులేండి. దీని తర్వాత ఒక ప్రాసెస్ నడిచిద్ది. ఆ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు చచ్చిపోయింది. ఈ ప్రాసెస్ చెప్పలేము, చూపించలేము. ఇప్పుడు మనం సిండరెల్లా చూస్తే ఏం చేస్తూ ఉంటది, మేడంకి ఏమొచ్చు, పుస్తకం కూడా కాదు డైరీ, అందులో రాసుకుంటూ ఉంటది. కలల రాకుమారుడు వచ్చాడు, కలలో నన్ను కెలికాడు, కవిత్వాలు రాసుకుంటూ ఉంటది. అప్పుడే చిన్నదాయి వచ్చి సిండరెల్లా గీగినంత వరకు చాలు ఇటు అమ్మ అని చెప్పి తీసుకొని పోయింది. తీసుకొని వెళ్ళి చూస్తే ఇప్పుడు మంచిగా డైనింగ్ టేబుల్ మీద పడేసి పెట్టేది. అది చూసి ఇప్పుడు చేసేది ఏముంది, గుక్క పెట్టి ఆడడం తప్ప ఇంకో పని వచ్చా అంటే ఏమీ రాదాయే. అసలు కింద పడిపోయి బోయమని ఏడుస్తా ఉంటది. అప్పుడే నక్కమోహందాయి వచ్చి చేతిలో ఆ సోలం ఉందిగా ఆ ఇనపదాయి చేతిలో పెట్టి మేమందరం మా వంతుగా పొడిచి చంపేశాం, నువ్వు కూడా గట్టిగా ఒకసారి పొడిచి లోపల దోసాయి తిని. సిండరెల్లా ఏమో నా వల్ల నేను చేయలేను అంటుంటే ఇవిడేమో నువ్వు గాని చెయ్యకపోతే ఇంక నుంచి నీకు నరకం డబల్ అయిపోయిద్ది అని చెప్పిద్ది. సిండరెల్లా చేతి ఇలా చంపించేసి పోలీసులకి ఏమైనా పట్టించేసిద్దాం అని అనుకుంటున్నావే ఏంది? ఒక్కరోజు ఇప్పుడు ఈ నలుగురిని బయట పనుడు ఎవరిని వచ్చి చంపేసి వెళ్ళిపోయాడు అనుకోండి, అప్పుడు కూడా ఎవడు ఏం చేయలేడు, ఎవడు పట్టుకోడు ఎవరిని. అలాంటి సిచ్యువేషన్ ఉన్న టైం అది. చచ్చే ఉంతా ఉన్నది, జనాభా లెక్కలే లేవాయే. అలాంటప్పుడు సిండరెల్లా చేతిలో ఇనపగాడు ఉంది కదా, ఇటు తిప్పే బదులు అటు తిప్ప ముసల్దా వేసేస్తే అయిపోయింది కదా. అంటే సిండరెల్లా అంటే సున్నితమైన పాప, ధైర్య సాహసాలు ఉండవు ఈ క్యారెక్టర్ కి. అది తీసుకుని తప్పక నీవు లోపల పొడిచేస్తుంది. ఈవిడికి పొడిచేంత ధైర్యం ఉన్నప్పుడు అటు తిప్పితే అయిపోద్ది కదా. సైలెంట్ ముగ్గురు ఏమంటారంటే ఈ శవాన్ని బయట ఆడినా కప్పెట్టేసి రూమ్ అంతా నీట్ గా పెనాయిలేసి శుభ్రం చేసే, వాసనే రాకూడదని చెప్తారు. సిండరెల్లా ఏమో అలాగే అమ్మగారు మీరు వచ్చేలో పని చేసేస్తామని అంటది. కట్ చేస్తే ఇప్పుడు ఆ ప్రిన్స్ గాడు ఉన్నాడే ఇంగ్రీడ్ ని పిలుస్తారు, అది అక్క సెల్లో పెద్దదయ్యి అక్క పిలిచి దీంతో రొమాన్స్ మొదలు పెడతాడు. దీనికి నచ్చట్లేదంట. ఈడేమంటాడు మన ఇద్దరు ఆల్రెడీ పెళ్లి సెట్ చేసేసారు, ఇంకా మన పెళ్లే బాకీ ఉందని అంటే దానికి ఈ అమ్మాయి ఏమో పెళ్లి చూపుల మధ్యలో పని మనిషిని బయటకు తీసుకెళ్లి రొమాన్స్ చేసి వచ్చావు, ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నావా, మొహం పగల కొడతానంటది. దానికి ఈడేమో నేను ఒక ప్రిన్స్ ని, పని మనుషులతో అప్పుడప్పుడు రొమాన్స్ చేస్తూ ఉంటాను, కానీ ప్రేమ నీతో పెళ్లి కూడా నీతో అని అంటాడు. కావాలంటే చూడు పెళ్లి పార్టీలో నిన్నే డాన్స్ కి పిలిచి నువ్వే పెళ్లి కూతురని నేను అనౌన్స్ కూడా చేస్తానని చెప్పగానే ఇదేమో ఇంకేముంది హ్యాపీగా పెళ్లి చేసుకుని పెళ్ళాక ఎలాగ ఇలా అమ్మ బాబుని కూడా లేపేసి ఈయన కూడా కంట్రోల్ తీసుకుందామని పెళ్లి ఒప్పేసుకుంటది. ఎవరనుకున్నారు బక్కనక్క అంటే కూతురు వాళ్ళు ఆర్డర్ చేసినట్టు సిండరెల్లా అక్క ఎంతో కష్టపడి బాడీని తీసుకొచ్చి ఆడ కప్పెట్టేసి రూమ్ అంతా ఫినాయిల్ యాసిడ్ కలిపి శుభ్రంగా క్లీన్ చేసేసింది. అయితే తనకి తవ్వుతూ ఉన్నప్పుడు అక్కడ పుస్తకం దొరుకుద్ది. ఇప్పుడు అందమైన కవిత్వం స్టోరీలో పడి మీరు మెయిన్ విషయం మర్చిపోయినట్టున్నారు. ఆ దెయ్యమో దాని బ్యాచ్ అంతా వేసుకుని ఏదో కండిషన్లు పెట్టుకుని ఇన్సూరెన్స్లు అమ్మేవాళ్ళగా అలా మొత్తం ఊళ్ళో పడి తిరుగుతా ఉంటాయి కదా. అయ్యయ్య 3 కోరికలు కోరుకోండి అయ్యా మీకు నచ్చినవి చేస్తానయ్యా అని అవేవో ఇచ్చుకుంటూ తిరుగుతాయి కదా. ఆ పుస్తకం దొరుకుద్ది. పుస్తకం దొరికినా సరే తీసపోయి రూమ్ లో పడిపోయింది. ఆ రోజు
రోజు కూర్చొని తింటూ ఉంటే తనకి ఇంకా ఎటు చూసినా ఏదో భయంకరమైనవి కనిపిస్తూ ఉంటాయి. ఏవేవో వింత వింత కళ్ళు వస్తూ ఉంటాయి. తన ముందు అన్ని ఆ దెయ్యాల ముఠ అంతా ఉంది కదా, ఒక్కొక్క వచ్చి కనిపిస్తూ పోతూ ఉంటది. కస్టమర్స్ వాళ్ళకి ఎందుకు వస్తారు ఇలాంటి ఏదో ఒకటి చేస్తూ ఉండాలి కదా. ఇప్పుడు అక్కడే గట్టి కలుసుకుంటూ భయపడుకుంటూ వెళ్ళిపోయింది. కట్ చేస్తే తన గదిలోకి చిన్నదాయి ఉంది కదా, ఆ చిన్నదాయి షూస్ ఏవో తెచ్చి గ్లాస్ షూ శాండిలా హై హీల్స్ అదేదో తీసుకొచ్చి నాకు ఇవి పట్టడం లేదు, నీకైతే బాగా పడతాయి వాడుకో అని చెప్పి ఇచ్చిద్ది. అంటే డాన్స్ పార్టీ ఉంది కదా దాంట్లో వేసుకోమని చెప్పిద్ది. ఏంటి దీనికి ఈ శాఖలు కూడా ఉన్నాయంటే కావాలనే చేస్తుంది. ఇక్కడికి వచ్చి ఇది కవిత్వాలు రాస్తూ ఉంటది కదా పనికిమాల డైరీలో, అది తీసుకొని వెళ్ళిపోయింది. ఈ బుడదానికి ఎందుకు ఈ డైరీ కొంప తీసి చదివిందంటే రక్తం కక్కుని సచ్చిద్ది ఆ కవిత్వాలన్నీ. అలాంటి కవిత్వాలు రాస్తుంటది. నైట్ సెండర్లా పడుకుంటే తనకి ఏవేవో వింత కళలు వస్తూ ఉంటాయి. కాసేపు కళ్ళు ఓపెన్ చేసి చూస్తే ఎదురుగా రూమ్ లో డెవిల్ నుంచొని ఉంటది, అదే సైతాన్. ఆ పుస్తకం తీసుకొచ్చి 4 రోజులు అవుతుంది, కనీసం ఓపెన్ కూడా చేయట్లేదు. ఈ సైతాన్ మోకేమో ఆపుకోలేకపోతున్నాను, అందుకే డైరెక్ట్ గా వచ్చేస్తున్నట్టున్నది. సర్లేండి ఆ దెయ్యం ఇప్పుడు అలా వచ్చి నేను నీకు 3 కోరికలు ఇస్తున్నాను, నీ దరిద్రమైన జీవితాన్ని మంచిగా చేంజ్ చేసుకోవడానికి అవకాశం ఇస్తాను అని చెప్తూ ఉంటే ఒక్కసారిగా భయపడిపోయి బ్యా నడుస్తూ ఉంటది. మరి మంచివి కావాలంటే దీనికి నచ్చదు, అన్ని బానిస కావడానికి లక్షణాలు ఏమంటే రెడీగా ఉంటది కూర్చొని. సర్లేండి ఆ పక్కన లెగిస్తే అంత కలగా నిజంగానే జరిగింది కళ అనుకుంటుంది. ఎదురుగా చూస్తే పెద్దదాయి రెడీగా వచ్చి ఉంటుంది. వచ్చి పక్కన కూర్చొని ఆ పెళ్లిది ఏదో ఫంక్షన్ ఉంది కదా దానికి రెడీ అవ్వు నువ్వు కావాలంటుంది. అందరి కలిసి ఏదో ప్లాన్ వేస్తున్నారులేండి. అయినా దీని మట్టి బలకి ఇవన్నీ ఎందుకు అర్థం అవుతాయి, ఎటనవుతుందో చూడండి సిగ్గుపడుతుంది. సర్లేండి శుభ్రంగా పౌడర్ ఏదో రాసుకొని వీళ్ళు అక్కడ డ్రెస్ ఏదో ఇస్తే అది వేసుకొని రెడీ అయ్యి వస్తుంది. కానీ ఇలా పిన్ ఉంది కదా నక్కదాయి, అది ఆపి నువ్వు ఎక్కడికి వస్తున్నావు, ఆ డ్రెస్ ఏంటి నువ్వు అసలు రాకూడదని అంటుంది. సెండర్లో ఏమో ఎందుకని రాకూడదు నేను వస్తానంటే దీని కోపం వచ్చి మొహానికేసి తప్పకని కొట్టి కింద పడేసి కాళ్ళతో తన్ని డ్రెస్ మొత్తం చింపేస్తుంది. ఇంకా బక్క దాని గురించి చెప్పేది ఏముంది, ఇంకా అది తప్ప ఏం చేసిద్ది, దీనికి వచ్చిన పని అదే. ఆ మొహం కూడా చూడండి కరెక్ట్ మొహం ఎత్తుకొని వచ్చారు, కరెక్ట్ సెట్ అయిపోయింది. ఆ మేడి వాళ్ళ కొడుకును కూడా వీళ్ళు మూలాడో కట్టేసి పడేసి ఉంచారంట. సెండర్లో ఇంకా ఏడ్చుకుంటూ ఎట్టకేలకు తన గదిలోకి వెళ్ళి ఆ పుస్తకం ఓపెన్ చేసిద్ది. బుక్ ఓపెన్ చేస్తుంటే ఆటోమేటిక్ గా అన్ని ఆ దెయ్యాలు రాసుకుంటూ వస్తాయి. మళ్ళీ ఇలా రాసే టైం ఇస్తే ఇంకా లేట్ చేస్తారు కదా కస్టమర్స్, అందుకే వాళ్ళు అన్ని ఫామ్లు ఫిల్ చేసేస్తారు. అలా రాస్తూ ఉంటే ఒక్కసారిగా లైట్స్ అన్ని ఆగిపోతాయి. ఈవిడ కూడా అడవిలోకి వెళ్ళిపోద్ది. చుట్టుపక్కల సైతాన్ పిల్లలు ఉన్నారు కదా మొద్దుగా దిగుతా ఉంటారు మొద్దుగాళ్ళు, వాళ్ళే భయపెడుతూ భయంకరంగా తిరుగుతుంటారు రౌండ్స్ ఎత్తు. ఇవిడేమో భయపడిపోయి ఎవరి మీద నడుతుంటది. ఆ దెయ్యాల యదవ మొహాలు చూసాక కూడా ఎవరి మీద నడుతుంది చూడండి, అంతే అసలు బొదవ లేదండి. అయితే ఇవిడకు బొదవ లేదని ఇంకా పెద్ద ఎగ్జాంపుల్ మీకు ఇస్తాను. మళ్ళీ నేను ఏదో సిండర్లా పాప తరపు నుంచి కఠినంగా బిహేవ్ చేస్తున్నాను, లేనిపోని నిందలేస్తాం పాప మీద అని చెప్పి మేము అనుకోవచ్చు. కానీ ఇప్పుడు మీకు అర్థమైపోద్ది. ఆ సైతాన్ అంటే వచ్చి చెప్పింది నువ్వు ఈ పుస్తకాన్ని ఓపెన్ చేసి మమ్మల్ని పిలిపించావు, ఇన్ని రోజులు పట్టిందంట నీకు ఆ బొక్క పుస్తకం ఓపెన్ చేయడానికి. మధ్యలో మేము ఆతం తట్టుకోలేక 100 సార్లు వచ్చాం, అప్పుడు కూడా మా డీల్ యాక్సెప్ట్ చేయట్లేదు. నువ్వు ఎన్నిసార్లు అడగాలి నిన్ను, ఏదో ఒకటి పుస్తకం అయితే ఓపెన్ చేసావు కదా, ఇప్పటికైనా చెప్పేది సరిగ్గా విను. ఆల్రెడీ 10 సార్లు చెప్పి సచ్చాను, నీకు 3 కోరికలు కోరుకునే ఛాన్స్ ఇస్తాం, నీ ఇష్టం ఏదైనా కోరుకో, నువ్వు అడిగిన వెంటనే వాటిని మేము నిజం చేసేస్తాం, ఏదైనా నీ ఇష్టం. కానీ అని అనగానే పాప కూడా బాగా ఆలోచిస్తుంది. పాపం ఓ పక్క బాగా భయపడుతూ ఉంది, కానీ ఇంకా ఇప్పుడు కూడా భయపడితే ఏం లాభం అని చెప్పి అస్సలు భయపడకుండా ఏమడిగిద్దంటే నాకు ఆ ప్రిన్స్ గారు ఉన్నాడుగా వాడితో పాటు డిస్కో డాన్స్ చేయాలని చెప్పి చాలా ఆత్తంగా ఉంది. ఫస్ట్ కోరిక కింద వాడితో డాన్స్ రాసేసుకోండి, చాలా ఉత్కంఠగా ఉన్నాను నేను, రాసిపోయినా అంటది. దెయ్యాల గుంపు అంతా ఉంది కదా, నాకంటే దారుణంగా షాక్ అయి చూస్తా ఉంటది. ఏం మాట్లాడుతుందో ఇది, నేను చాలా మంది మనుషులు చూశాను, ఇదేందో ఇది దీని కోరిక, అసలు ఇది ఉన్న పరిస్థితి ఏంటి, ఇది అడిగిన కోరిక ఏంటి, ఎదవ బతుకు, అనవసరంగా వచ్చాను ఈ ప్రొఫెషన్ లోకి, చూడలేక సస్తా నీళ్ళు ఎదవ కోరికలకి, ఏదో తొక్కలో కోరిక చెప్పావుగా తీర్చేసి నేను ఇంటికి పోయి మధ్య దగ్గర పడుకుంటాను, నీకు వాళ్ళు తట్టుకోలేకపోతున్నా అని చెప్పి దెయ్యాలన్నీ ఓకే అమ్మ డాన్స్ కదా చేయించేస్తానులే అని చెప్పి అంటది. అయితే ఇప్పుడు ఈవిడ నాకు 2వ కోరిక కూడా ఉంది అని చెప్పి సిండర్లా చెప్పింది. దెయ్యాలంతా ఓకే ఇప్పుడైనా ఇది మెయిన్ లైన్ లోకి వచ్చి నిజమైన కోరుకుంటుందా అంటే నాకు మంచి డ్రెస్ కావాలి, ఫ్రెష్ గా మంచి బ్రాండెడ్ డ్రెస్ కావాలి, ఈ డ్రెస్ వేసుకొని పోతే డాన్స్ కి అంత బాగోదు కదా, ఇంకా మేకప్ రాసి దాంతో పాటు నన్ను డ్రాప్ చేయడానికి కూడా ఒకరు రావాలి, ఇదే నా 2వ కోరిక అని చెప్పి అంటుంది. పాపం ఆ దెయ్యాలన్నీ అమ్మా ఇంకా సేపు దీంతో పాటు ఉంటే మనం కూడా దీనిలాగా తయారైపోతామేమో, మన మొహాలు ఆల్రెడీ కుక్కలు చింపిన ఇస్తాకుల్లా తయారయ్యాయి, అయినా సరే దీనిలాగా మనం ఉండకూడదు అని అనుకుంటున్నావంటే ఓకే తల్లి నువ్వు అడిగినట్టే కొత్త డ్రెస్ వేసేస్తాం, ఆ ఓలా కూడా బుక్ చేసేస్తాం, మేకప్ వేయడానికి వస్తున్నారు జనాలు, ఒక గొడవ బండి వేసుకొని వస్తాడు ఆల్రెడీ రెడీగా ఉన్నాడు, ఈ గ్యాప్ లో డ్రెస్ కూడా వేసేస్తూ ఉంటారు, అంతా రెడీ చేసేస్తూ ఉంటారు, గాల్లో మేకప్ లో నచ్చినవన్నీ ఇచ్చేస్తా ఉంటారు, ఏదో తొక్కలో కోరిక ముందే తీర్చేస్తే బ్యాచ్ లో కలిపేసుకోవచ్చు కదా, ఆ పనిలో ఉంటారు. అయితే అలా వెళ్లే ముందు దెయ్యం ఆపి హార్ట్ అటాక్ చచ్చిపోయేలా ఉన్నానమ్మా, నువ్వు ఆ 3వ కోరిక ఏదో ఒకటి నాకు చెప్పేసాయి, నువ్వు ఏం కోరుకుంటావా అని ఆ టెన్షన్ లో చచ్చిపోయేలా ఉన్నాను నేను, నా గుండె రాయి చేసుకుంటాను అడిగేయమ్మా అని చెప్పి దెయ్యాలు అడిగితే ఈవిడేమో నో ముందు నేను పార్టీకి వెళ్ళి డాన్స్ చేయాలి, డాన్స్ చేసిన తర్వాత నా 3వ కోరిక కోరుకుంటాను అని చెప్పింది. ఇంకా దెయ్యాలు కూడా సర్లే ఏదో ఒకటి చేస్తావు, నాకు 2 నిమిషాల గ్యాప్ ఎలాగూ కావాలి నువ్వు ఇచ్చిన ఏదో ట్విస్టులకి, నువ్వు వెంటనే ఎక్కడి నుంచి వెళ్ళిపో, మేము పోయి ఆ శ్మశానంలో కాసేపు పడుకొని వస్తామని చెప్పి ఈవిడ్ని పంపించేస్తారు. దెయ్యాలందరూ కలిసి ఇప్పుడు అద్భుతమైన డ్రెస్ వేసుకొని ఓలా గొడవ బండి కూడా వచ్చేసింది, అది వేసుకొని ఇంకా అలా మ్యారేజ్ పార్టీ ఉంది కదా మ్యారేజ్ పార్టీకి ఎగేసుకుంటూ వచ్చేసింది. ఇక్కడ చూస్తే పెద్ద అమ్మాయి ఉంది కదా, ఈ సైకోలు ఇద్దరు ప్రిన్స్ గాడు ఈవిడ ఇద్దరు కలిసి డాన్స్ చేస్తూ ఉంటారు. అయితే సిండర్లా అప్పుడే వచ్చింది. సిండర్లాని చూసి జలస్
జలస్ ఫీల్ అవుతూ ఉంటది. అంత లావున ఏం లేదులే మనం జలస్ ఫీల్ అవడానికి, సర్లే దీన్ని నిరికిద్దామని చెప్పి ఏం చేసిద్ది, పెద్దది వచ్చే సిండ్రెల్లాతో రాజకుమారుడు ప్రిన్స్ గాడు నేను ఇష్టపడుతున్నానంట, నీతో పాటు డాన్స్ చేయాలనుకుంటున్నాడు, పెళ్లి కూడా చేసుకుందాం అనుకుంటున్నాడంట, ఇల్లు అడుగు అని చెప్పి అంటది. ఎల్లు అనగానే ఎగేసుకుని వెళ్ళిపోయింది. ఇంక వీటితో పాటు డాన్స్ చేస్తా ఉంటది. ఇది డాన్స్ అయ్యేదాకా కూడా డైరెక్ట్ గా అడిగేసిద్ది, ఓ ప్రిన్స్ నువ్వు అంటే నాకు చాలా ఇష్టం, లవ్ చేస్తున్నాను, పెళ్లి చేసుకుందాం, మన ప్రపోజ్ కూడా చేసావు కదా ఏమంటావు అంటే ఈడేమో నీలాంటి దాన్ని నేను లవ్ చేయడం ఏంటి, నీ స్థాయి ఏంటి నా స్థాయి ఏంటి అని చెప్పి సిండ్రెల్లాని తోసేస్తాడు. ఆ తర్వాత అందరు కలిసి సిండ్రెల్లాని చూసి నవ్వుతా ఉంటారు. ఎందుకంటే ఆ బుడద ఇందాక డైరీ కొట్టేసింది కదా రూమ్ కి వచ్చి, దాన్ని ఓపెన్ చేసి వీళ్ళందరూ చదువుతా ఉంటారు ఆ కవిత్వాలన్నీ, పెళ్ళంట ప్రేమంట అది ఇదంట అని. రాజకుమారుడు దొరికాడు వాడితోనే ఉంటాను అది ఇదని అన్ని చదువుతూ ఎక్కిరిస్తూ ఉంటారు, వీళ్ళంతా నవ్వుతా ఉంటారు. ఇప్పుడు అక్క చెల్లి ఏం చెప్తారు, ఇది ఒక బొమ్మ పార్టీకి తెచ్చాం, మీ ఇష్టం తంతారో ఏం చేసుకుంటారో చేసుకోండి దీంతో అని అనగానే వీళ్ళందరూ ఈ అమ్మాయిని ఏడిపిస్తూ పిచ్చి పిచ్చి కొడతా ఉంటారండి. అయితే క్లైమాక్స్ వచ్చేసింది. అయితే ఒక క్లైమాక్స్ వచ్చింది ఒప్పుకుంటా, కాసేపు ఆగండి. ఇప్పుడు ఆ డ్రెస్ ఉంది, మామూలుగా ఏదో గదిలోకి వెళ్ళి ఒక డ్రెస్ వేసుకొని ఈ పార్టీకి వస్తే డాన్స్ చేస్తే అయిపోయింది కదా, అది చాలా నార్మల్ విషయం కదా. తొక్కలో దీనికి 2 కోరికలు ఎందుకు వేస్ట్ చేసుకుంది. సర్లేండి పిచ్చి కోపం మీద ఉంది కదా, 3వ కోరిక తీర్చుకునే టైం కూడా వచ్చేసింది. ఎట్టకేలకు పనికి వచ్చే కోరిక అడుగుతానండి, పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరు చచ్చిపోవాలని చెప్పిద్ది. కాసేపు సైతాన్ వాళ్ళందరూ పిలుచుకొని అమ్మ ఒక్కటన్నా అడిగేవమ్మ, ఎక్కడ కాళ్ళకి పారాయణ రాయండి లేకపోతే మూతికి లిప్స్టిక్ వేయండి అని చెప్పి 3వ కోరిక అంటావేమో, భయపడి చచ్చిపోయాం మేము. అయితే నీ లాస్ట్ కోరిక ఓకే చేసే ముందు టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి. నువ్వు చెప్పిన పని చేశాక నువ్వు మాలాగా దయ్యం అయిపోయి మా బ్యాచ్ లో కలిసిపోవాలి అంటే కావాలంటే ఇప్పుడే జాయిన్ అయిపోతాను, ముందే చంపేయండి అని అంటది. అది వినగానే ఇది నాకు అర్థం కాదు సరే అని చెప్పాను గానీ ఇప్పుడు ఆ దయ్యం ఈ అమ్మాయి లోపల దూరిపోద్ది, ఇంకా సిండ్రెల్లానే దయ్యం అయిపోద్ది. దీని తర్వాత సిండ్రెల్లా మొత్తం తలుపులన్నీ క్లోజ్ చేసేసిద్ది. దయ్యాలు అనుసరులు ఉంటారుగా, ఎవడైనా సరే 2 నిమిషాలు అందరూ ఇక్కడ దిగాలని చెప్పిద్ది, అంతా వచ్చేస్తారు. ఇంకా వీళ్ళందరూ కలిసి అక్కడ ఉన్న వాళ్ళందరినీ కోసుకుంటా పోతామండి పెళ్లిలో ఉన్న వాళ్ళని. సిండ్రెల్లా కూడా వాళ్ళ చెల్లిచ్చిన గాజు షూ ఉంది కదా, అదే హై హీల్స్, అది పట్టుకుని అందరిని చంపుకుంటా తిరుగుతుంటది. ముందైతే ప్రిన్స్ ని పిలిపించి, ప్రిన్స్ వీళ్ళిద్దరు మీ అమ్మ బాబాగా ఇదిగో లేపేసా అని చెప్పి వాళ్ళిద్దరిని లేపేస్తుంది. వీళ్ళైతే ఎలాగోలా తలుపు బీకేసి ఆడి నుంచి పారిపోతుంటారు. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు గదిలోకి వెళ్ళి దాక్కుంటారు. ఇక్కడ చిన్న చెల్లి ఉంది కదా, అన్యం పుణ్యం ఎరుగని చిన్న చెల్లి, ఈ పాప ఏడ్చుకుంటూ పోతూ ఉంటది. సిండ్రెల్లా వచ్చి నీ కాళ్ళకి పెద్దబోతున్నాయి కదా నాకు ఇచ్చేసావు, నాకు చాలా బాధగా ఉంది, నీ కాళ్ళు చిన్నగా చేసేస్తానే అని చెప్పి కత్తెర తీసుకుని ఏళ్ళన్నీ కోసేస్తుంది. అలా కోసేసి ఇంకా షూ అదేదో వేసేసిద్ది. అదే సరిపోయింది ఇంకోటి కూడా వేసేద్దాం అని కోసేసి దీని తర్వాత సరేలే మీ ఫ్యామిలీ మెంబర్ని కూడా చంపేయాలి, సారీ అమ్మ ఎక్కువ టైం లేదు చాలా పనులు ఉన్నాయి అని చెప్పి ఆ షూ ఆ శాండిల్ హై హీల్స్ ఎన్ని వేలు ఉంటాయి నాకు గుర్తుండట్లా, అదే తీసుకొని పొడి చంపేస్తుంది. ఆ కేకలు విని వీళ్ళు భయపడిపోతూ ఉంటారు పాపం. లేత పెళ్లి కొడుకు పెళ్లి కూతురు, ఇప్పుడే ఆ పెళ్లి కొడుకు పెళ్లి కూతురుతో నువ్వు ఇక్కడే ఉండు నేను ఏదో ఒకటి చేస్తాను చెప్పి అలా సైడ్కి పోయి ఎనపజాడి ఏదో తీసుకుని ఈ అమ్మాయి సైడ్ తోసేస్తాడు. ఆ సౌండ్ విని దెయ్యం ఈ అమ్మాయి దగ్గరికి వస్తే వీటిని తప్పించుకోవచ్చు వెళ్ళిపోవాలని, లేకపోతే వీడు గాఢ ప్రేమలో ఉన్నాడే నీవిడితో. సిండ్రెల్లా అలా వచ్చి ఆ శాండిల్ ఏదో తీసుకొని సపా లేపేసిద్ది. ఏదో స్పెషల్ గా చంపిద్ది అనుకున్నా, అంత స్పెషల్ ఏం లేదు, భయపెట్టి చంపేసిద్ది అంతే. ప్రిన్స్ గడు మూల కూర్చొని నూతూ ఉంటాడు, పాప వచ్చింది. పాపతో వీడు నిజం చెప్తున్నాను నువ్వు అంటే నాకు చాలా ఇష్టం, చూడగానే ఫస్ట్ నీ దగ్గర కదా వచ్చింది, వీళ్ళంతా నన్ను వసపరుచుకున్నారు అని చెప్తాడు. మాటలు మంచిగా మాట్లాడతాడండి వీడు. ఇప్పుడు పాప ఎన్ని అబద్ధాలు చెప్తావు నువ్వు అని శాండిల్ పట్టుకొని వచ్చి నేను చంపే టైం లేదా ముసలిదాయి నక్కదాయి ఏడ దిగుతుంది ఎతకాలి అని అనుచరులకు పని ఇచ్చేసి వెళ్ళిపోయింది. వాళ్ళందరూ వీడి మీద పడి ఇన్ని తినేస్తారు అనుకోండి. అయితే ఇప్పుడు లాస్ట్ గా మిగిలిన ఏకైక తోడేలు మన బక్క తోడేలు ఇంట్లో తప్పించుకొని వంటగా పారిపోదామని అడవిలోకి అలా స్పీడ్ గా వెళ్ళిపోతుంటది. పరిగెత్తుకుంటూ వెళ్ళి ముసలిదాయిని పట్టేసుకుండిద్ది. అయినా సరే ముసలిదాయి తగ్గదో ఏం చెప్పిద్దో తెలుసా, ఏమే ఫస్ట్ నుంచి మీ నాన్న గురించి తెగ ఎదుగుతున్నావు కదా, నిజానికి మీ నాన్న బతికిలేడు, వాడిని ఎప్పుడో లేపేశాను నేను, చంపేసి నీ రూమ్ కింద పూడ్చిపెట్టేశాను వాడిని, ఈ విషయం మీ అందరూ తెలియదు అంతే, ఇప్పుడు ఆస్తి అంతా నాదే అని చెప్పి ఇంకా రెచ్చగొడతా ఉంటదండి. ఈ టైం ఎందుకైనా రెచ్చగొట్టం తెలివైందా అండి ఇది, ఎంత చెప్పాలన్నా అంటే ఇంతలావున బాగా రెచ్చగొట్టామనుకోండి అప్పుడు తొందరగా చంపేసిద్ది కోపం వచ్చేసి, అప్పుడు రకరకాల టార్చర్లు పెట్టాలనుకుందా అవన్నీ అవ్వవు. ఇట్లాంటి వాళ్ళు తెలివితేటలు బాగా ఎక్కువ ఉంటాయండి, అందరి మీద ప్రదర్శించుకుంటూ తిరుగుతుంటది. సిండ్రెల్లా కూడా అదే ఊపి మీద వచ్చి పట్టుకొని చంపేద్దాం అనుకుంటది, కానీ సడన్ గా ఆగిపోయింది, అంత తొందరగా సావకూడదని చెప్పి కింద నుంచి మంట పెట్టిద్ది, మంటలో నెమ్మది కాలుకుంటూ సాత్తది. దీని తర్వాత ఇప్పుడు ఆ దెయ్యాలందరికి మాట ఇచ్చిందిగా, ఇప్పుడు వెంటనే వీళ్ళ మొహం అంతా నుజ్జు చేసుకుని వీళ్ళ బ్యాచ్ లో దూరిపోవాలి. సో ఇప్పుడు అక్కడికి దెయ్యాల పెద్ద సైతాన్ పెద్ద వచ్చి నువ్వు చెప్పిన దాని ప్రకారం మేము మొత్తం చేసాం, ఇప్పుడు నువ్వు ఇచ్చిన మాట ప్రకారం మాలో కలిసిపోవాలి, ఇంక నుంచి నువ్వు నాకేందే పని చేయాలి, నేను మీ అందరు లేడని అని చెప్తే దానికి సిండ్రెల్లా ఏమో నీకు అంత బొమ్మ లేదమ్మా, ఓకే ఇప్పుడు నువ్వు నా మొహం దెయ్యం మొహం చేసేసినా లేకపోతే పేడ పెడక మొహం చేసేసినా నాకు నో ప్రాబ్లం చేసి పడేయి, కానీ ఇప్పుడు ఈ స్టేజ్కి వచ్చేసాక నాలో భావాలన్నీ ఉద్వేగాలు బయటకు వచ్చాక కూడా మళ్ళీ నేను నీకెంత పని చేయాలా, నాకు అస్సలు ఇష్టం లేదు, ఉంటే ఇంక నుంచి ఎవడైనా సరే నాకెందే పని చేయాలి అని చెప్పి డైరెక్ట్ గా వెళ్ళిపోయి ఆ దెయ్యాలు లేడని చంపేసిద్దండి. అంటే మనిషిలా ఉన్నాను రోజులు బాయిన్స్లా బతికాను, దెయ్యం అయ్యా కూడా బాయిన్స్లా బతికితే ఎందుకు ఈ బతుకు అని చెప్పి ఇప్పుడు వచ్చిందండి మేడం గారికి రియలైజేషన్. అలా పాపం వాళ్ళు లీడర్ చచ్చిపోయిద్ది. అసలు అందరితో ఎంత ముద్దుగా ఎంత బాగా మాట్లాడేదండి ఆ లీడర్, అసలు అందరితో ఎంత ముద్దుగా ఎంత బాగా మాట్లాడేదండి ఆ లీడర్, ఏదడినా వద్దు కాదు ఏమనేది కాదు, మర్యాదగా మాట్లాడితే ఓకేనమ్మా ఇద్దరం కలిసి లీడర్ లాగే పని చేసుకుందామని ఓకే అనేది. సైలెంట్ వాళ్ళ లీడర్ చచ్చిపోయింది కదా, ఇప్పుడు మిగతా అనుచరులు సైతాన్ బిడ్డలు
అందరూ వచ్చేసి అది చూశారు, చచ్చిపోయింది. సో ఇంకా నుంచి మా లీడర్వి నువ్వే అని మోకాల మీద పడిపోయి దాని తర్వాత ఆ లీడర్ వెనకాలే ఫాలో అవ్వకుంటూ వెళ్ళిపోతారు. అంతే, అక్కడతో సినిమా అయిపోద్ది. వీడియో వస్తే లైక్ చేయడం మర్చిపోద్ది. కొంచెం బాగా వింత సినిమాలు ఏమైనా ఉంటే చెప్పండి, చేద్దాం. అందరూ చూసేసిన సినిమాలు వద్దు. వీడియో వస్తే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, లేకపోతే మన వీడియోస్ నోటిఫికేషన్ మీకు రావు. థ్యాంక్ యూ.